నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య చాలామంది గర్భసంచి తీయించుకుంటున్నారు. అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయని లేదా ఈవెంట్స్ ఉన్నాయి వాటికి అడ్డొస్తుందని చెప్పి గర్భసంచి తీయించుకుంటున్నారు. ఓవర్సీస్ ఉంటే సరిపోతుందిలే అనుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందంటారా? అవునండి. ఈ మధ్య నేను ఇంకొక సెకండ్ అబ్జర్వేషన్ ఇదే అనమాట. ఇంతకుముందు పాతకాలంలో గర్భసంచులు తీసేశారు పల్లెటూర్లలో అని చెప్పి ఎక్కువ వినేవాళ్ళము. నెలసరిలో కొంచెం ప్రాబ్లమ్ వచ్చినా సరే మెడిసిన్స్ వాడకుండా గర్భసంచి తీయించేసుకుంటున్నారు అని చెప్పి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఇవే ట్రెండ్ కనపడతా ఉంది. సో గర్భసంచి తీయించేసుకుంటే నెలలు రావు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుళ్ళకి వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పార్టీస్కి వెళ్ళొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓవరీస్ ఉంటే చాలు, ఓవరీస్ వల్లే కదా హార్మోన్ రిలీజ్ చేస్తుంది. గర్భసంచి ఓన్లీ బేబీ క్యారింగ్ థింగ్ అన్నట్టే డిసైడ్ చేసేసారు. సో తీసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ రాదు అని చెప్పి చాలా మంది తీయించేసుకుంటున్నారు. సో ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి గర్భసంచి నెల వచ్చినప్పుడు దానికి కావాల్సిన హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయన్నమాట. అది స్టిమ్యులేట్ చేయడం, ఫాలికల్ స్టిమ్యులేట్ చేయడం, దాని అండాశయం లోపల తీసుకొచ్చి రావడం, దాన్ని బేబీ తయారు చేయడం ప్రతి నెల ఇట్స్ ఏ రొటీన్ సైకిల్ అనమాట. అది నీకు బేబీ వద్దన్నా కావాలన్నా ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మనకి బేబీస్ వద్దున్నప్పుడు ఉట్టిగా మన ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి రెండు పక్కల, దాన్ని మాత్రం లైగేట్ చేస్తారు, అంటే ట్యూబెక్టమీ చేస్తారు పిల్లలు కాకుండా. అంతవరకు చేసి అంతవరకు ఆపుతారు. ఇది జనరల్గా జరుగుతుంది. ఈ గర్భసంచిని పూర్తిగా తీసేసామనుకోండి, అండం రిలీజ్ చేయాలంటే దానికి హార్మోన్ ముందు అండాలే లేవు కదా అన్న థాట్ బ్రెయిన్కి వచ్చేస్తుంది. పిట్యూటరీ దగ్గర నుంచి హార్మోనల్ యాక్సెస్లో చేంజ్ ఏం జరుగుతుంది. సో మనకి ఆ హార్మోనల్ యాక్సెస్ అనేది గర్భసంచి లేకుండా కూడా సేమ్ అదే హార్మోనల్ యాక్సెస్ జరుగుతుందా లేదా, ఇవన్నీ స్టడీస్ జరగలేదండి. సో స్టడీస్ లేకుండానే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు మనుషులకి. సో లాజికల్ థింకింగ్ లాగా. సో అది బేబీ క్యారింగ్ వర్కే కాబట్టి తీసేస్తే నీకే ప్రాబ్లం లేదు అని. సో నెలసరి వచ్చే దగ్గర నుంచి మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి మనకి 2 హార్మోన్స్ ఉంటాయి. సో దాని లెవెల్స్ ఏదైతే మనకి అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు మనకి పీరియడ్ వస్తుంటుంది. సో ఎప్పుడైతే మనం గర్భసంచి తీసేదేమో ఈ 2 హార్మోన్స్ ఏం చేయాలి, దాని యాక్టివిటీ ఎలా టర్న్ అవుట్ చేయాలి. సో ఇలాంటి స్టడీస్ ఏమీ లేవు. స్టడీస్ ఏం లేకుండానే తీసేస్తే సరిపోద్ది అన్నట్లే వెళ్ళిపోతున్నారు. చాలా వరకు హాఫ్ స్టడీస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తుందండి ఈ మధ్య. కోవిడ్ వ్యాక్సిన్ దగ్గర నుంచి, ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏంటి అంటే లాజికల్ థింకింగ్, మినిమల్ ఎక్స్ప్లెనేషన్ వీటితో ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు. సో మనకి ఏంటంటే సేవింగ్ ఆఫ్ లైఫ్స్ అనుకుంటా పోతున్నారు. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఆలోచించట్లేదు. మన కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనం చాలా న్యూస్లో వినే ఉంటాము. హెచ్పివి వ్యాక్సిన్స్ కూడా సేమ్ అట్లానే అవుతున్నాయని చెప్పి వింటూనే ఉన్నాము. సేమ్ ఇట్లానే హిస్టరెక్టమీ కూడా ఇప్పుడు అట్లానే అవుతూ ఉంది. కొత్త ట్రెండ్ ఇది. సో హిస్టరెక్టమీ చేసుకున్నాక వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, హార్మోనల్లో బాడీలో ఏం చేంజెస్ వస్తాయి, మనకి ఈస్ట్రోజన్స్ వల్లనే జనరల్గా ఫీమేల్స్కి హార్ట్ అటాక్స్ రావు. సో అలాంటి హార్మోన్ యాక్సెస్ని నువ్వు చేంజ్ చేస్తున్నావు. చేంజ్ చేసినప్పుడు గర్ల్స్కి కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఏం జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, ఈ టైప్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయా? ప్రతి స్టడీ చేయాలంటే మినిమం 10 years పడుతుందండి. ఇట్లాంటి ఏవైతే కొత్త థియరీస్ మనం చెప్తున్నామో ఆ స్టడీస్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే పాతకాలంలో ఒక 10 ఏళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవి లేవు. ఒక 1 year, ఒక 30 స్టడీస్, లేకపోతే 150 మెంబర్ స్టడీస్, 1000 మెంబర్ స్టడీస్, ఇట్లా షార్ట్ టర్మ్ స్టడీస్ చేసేసి వీళ్ళెవరికి అవ్వలేదు కాబట్టి 90% ఛాన్సెస్ లేవు కాబట్టి చేసేయండి. సో ఎందుకు, వై యు నీడ్? నీకు ఉన్న టైంలో పూజలు చేసుకో, ఉన్న టైంలో పార్టీస్కి వెళ్ళిపో. మిగతా టైంలో ఇప్పుడు అసలు చాలా వచ్చేసినాయి, టాంపోన్స్ వచ్చేసినాయి, ప్యాడ్స్ వచ్చేసినాయి, హెల్దీగా ఉన్నావు. ఒక 1 day కొంచెం రెస్ట్ తీసుకొని హ్యాపీగా తిరగచ్చు కదా. సో దానికోసం నువ్వు ఎందుకు హిస్టరెక్టమీకి వెళ్ళిపోతున్నావు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఆడవాళ్ళకి. సో ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటున్నారు. ఎంజాయ్మెంట్కి జెంట్స్తో పాటు ఈక్వల్గా లేడీస్ కూడా తిరగడం స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళ బాడీ తత్వం వేరు, వాళ్ళ మజిల్ కెపాసిటీ వేరు, మీ బాడీ తత్వం వేరు, మీకుండే హెచ్పి పర్సంటేజ్ వేరు. సో ఎవ్రీ యాక్సిస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఉమెన్. సో ఆడవాళ్ళు మగవాళ్ళతో పోటీ పడాలి, కానీ అన్నిట్లో కూడా పోటీ పడడానికి మనకి ప్రకృతి ఇవ్వలేదు. సో పోటీ కూడా మనకి హెల్దీగా వెళ్ళేలాగా పోటీ పడండి. అంతేకాని ప్రతిదీ ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం మీ హెల్త్ని పాడు చేసుకోవద్దు. ఇండైరెక్ట్గా మనమే పాడు చేసుకుంటాం, చేతులారా ఆరోగ్యం పాడు చేస్తాం, మనమే చేసుకుంటున్నాం. ఇట్లాంటివి షార్ట్ టర్మ్స్ ఇవి చూసుకుంటా మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.